థ్యాంక్ యూ మాధవి. మొత్తానికి లంచ్ అవర్ డిబేట్లో హాట్ టాపిక్ ఇప్పుడు కాసేపట్లో జీవన్ రెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్లో చేరబోతున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో జగిత్యాల జైత్రయాత్ర మొదలు పెడతామని చెప్తూ జీవన్ రెడ్డిని చేర్చుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. దాదాపు ఏడాది కాలం తర్వాత, అంటే గత ప్లీనరీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా గత ఏడాది ఏప్రిల్ 27న రజతోత్సవ వేదికపై ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు కేసీఆర్. ఆ తర్వాత ఈరోజు మళ్ళీ జీవన్ రెడ్డి సభకు ఆయన హాజరు కాబోతున్నారు. జీవన్ రెడ్డి చేరికకు జగిత్యాల వెళ్ళబోతున్నారు. అక్కడ చాలా భారీ ఎత్తున మనం చూస్తున్నాం విజువల్స్ కూడా, చాలా ఫ్లెక్సీలు, నాయకులు, తెలంగాణ యావత్ నాయకులంతా కూడా అక్కడికి రాబోతున్నారు. జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికి ఆయన చేర్చుకుంటున్నారు. ఇది తెలంగాణ రాజకీయాలపై ఒక ప్రభావం చూపే అంశం. జగిత్యాల జైత్రయాత్ర గతంలో ఎలా అయితే అక్కడ మొదలైన ఉద్యమం దేశవ్యాప్తమైందో, ఇప్పుడు కూడా ఈ జైత్రయాత్ర అనేది జగిత్యాలలో మొదలైంది, తెలంగాణ వ్యాప్తం కాబోతుంది. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అనేది బీఆర్ఎస్ నేతల వర్షన్. దీనికి పోటీగా సరిగ్గా అదే సమయానికి 4 గంటలు 5 గంటల ప్రాంతంలో జగిత్యాల్లో కేసీఆర్ ల్యాండ్ అవుతారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో భూపాలపల్లి, ఇప్పుడు భూపాలపల్లి జిల్లాలో ఉంది ఆ ప్రాంతం, అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ల్యాండ్ అవుతారు. అంటే కేసీఆర్ సభకు పోటీగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సభ నిర్వహిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ సభ ఫిక్స్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి సభ మొదలైంది. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన, దాంతోపాటు రైతు బంధు 2వ విడత డబ్బులు కూడా ఈరోజు వేయబోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులందరికీ 5 ఎకరాల లోపున్న రైతులకు రైతు బంధు నిధులు జమ కాబోతున్నాయి ఈరోజు. ఈ 2 పోటాపోటీ కార్యక్రమాలతో కరీంనగర్ జిల్లా హీటెక్కుతుంది. హీటును మరింత పెంచేలా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఇంకా హాట్ కామెంట్ చేశారు. ఈరోజు జీవన్ రెడ్డి చేరిక సభకు హరీష్ రావు రావట్లేదు, ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు, ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇట్లా రకరకాల కామెంట్లు చేశారు. హరీష్ రావుకి జీవన్ రెడ్డి చేరిక ఇష్టం లేదన్నారు. ఇది ఇప్పుడు మొత్తానికి తెలంగాణలో ఒక హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది. ఆయన కూడా ఇదే రకమైన వైఖరితో హరీష్ రావుకి ఇష్టం లేదు జీవన్ రెడ్డి చేరిక అనే రకంగా ఆయన కూడా ఒక మెసేజ్ పంపారు. ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హరీష్ సెంట్రిక్గా రాజకీయం మొదలుపెట్టింది జీవన్ రెడ్డి చేరికపై. దీనికి సంబంధించి వాళ్ళకున్న సమాచారం ఏంటి, అసలు ఈ చేరికని ఎలా చూడాలి, జీవన్ రెడ్డి చేరికని, అటు రేవంత్ రెడ్డి కార్యక్రమం ఇదే రోజు పెట్టుకోవడం వెనుక కారణం ఏంటి, అంటే బీఆర్ఎస్కి కేసీఆర్కి కౌంటర్గా ఆయన ప్రోగ్రాం పెట్టారంటున్నారు, దానికి ఏం చెప్తారు, ఈ అన్ని విషయాలపై నేరుగా మనం డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యేతోటే మాట్లాడదాం. ఆయన మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. జనరల్గా సంజయ్ కుమార్ గారు కొంత సాఫ్ట్గా ఉండే వ్యక్తి. జీవన్ రెడ్డి గత 2 ఏళ్ళుగా కూడా జీవన్ రెడ్డికి సంజయ్ కుమార్కి మధ్య యుద్ధమే నడుస్తుంది జగిత్యాల్లో. అయినా ఎప్పుడు ఇంత ఘాట్ కామెంట్లు చేయలేదు, అలిగేషన్లు చేయలేదు. నిన్న ఈ రోజు నుంచి మాత్రం కొంచెం టోన్ పెంచారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్కి పోతున్నారు కాబట్టి టోన్ పెంచారా, వాస్తవం ఏమైనా, వాస్తవ సమాచారం ఆయన దగ్గర ఏమైనా ఉందా, మనం మాట్లాడదాం. సంజయ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సంజయ్ గారు, మొత్తం మీరే జగిత్యాల సెంట్రిక్గా, సంజయ్ సెంట్రిక్గా, జీవన్ రెడ్డి సెంట్రిక్గా తెలంగాణ రాజకీయం నడుతుంది. ఇప్పుడు 2-3 రోజులుగా రాజకీయం అంతా మీ చుట్టే తిరుగుతుంది. ఇందులో మీరు కూడా ఇంకొంచెం అగ్నికి ఆజ్యం పోసినట్టు కొద్దిసేపటి క్రితం చేసిన కామెంట్స్ నేను చూశాను. అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ కూడా అదే రకమైన కామెంట్స్ వదిలారు. హరీష్ రావుకి జీవన్ రెడ్డి చేరిక ఇష్టం లేదు, అందుకే ఆయన రావట్లేదు, ఆయన ఢిల్లీ వెళ్ళాడు, ఇలాంటి కామెంట్స్ మీరు చేస్తున్నారు. అంటే ఏంటి, మీకైనా సమాచారం ఉందా, లేకుంటే జీవన్ రెడ్డి చేరితే హరీష్ రావుకు నష్టం ఏంటి? ఇప్పుడు ఆ జగిత్యాల సభ ద్వారా తమ జైత్రయాత్ర మొదలవుతుందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అలాంటి ఆందోళనలో బీఆర్ఎస్కి కౌంటర్ ఇచ్చేందుకు ఇలాంటి కామెంట్స్ వదులుతున్నారా? అదే రోజు రేవంత్ రెడ్డి సభ పెట్టుకున్నారు భూపాలపల్లి జిల్లా, అది కూడా ఉమ్మడి కరీంనగరే, అక్కడ సభ పెట్టారు, పోటీ సభ. ఏంటి ఇప్పుడు కూడా మీరు అక్కడికి వెళ్ళబోతున్నారు, మీరు కూడా వెళ్తారా సభకి? అంటే యుద్ధం ఏమైనా అటువైపు కాంగ్రెస్ వాళ్ళు, ఇటువైపు బీఆర్ఎస్ వాళ్ళు సత్తా చాటుకునేందుకు ఇది వేదికగా చేసుకుంటున్నారా? ఎన్నికలు అప్పుడే వచ్చేసాయా అన్న రకమైన వాతావరణం. ఈ వ్యవహారాన్ని అంతా ఎలా చూడాలి? ఎందుకంటే ఈ వ్యవహారం అంతా మీరే సెంట్రిక్గా జరుగుతుంది కాబట్టి అడుగుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. జగిత్యాల జైత్రయాత్ర అనేది నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమం. అప్పుడు ఉన్న భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం జరగడం జరిగింది. ఈరోజు జరుగుతున్న సభకు దానికి ఎలాంటి పొంతన లేదు. ఈరోజు జరుగుతున్న సభలో కేసీఆర్ గారి వెంట నడిచిన ఉద్యమకారులైన తుల ఉమ్మక్క గారి ఫోటో కానీ, రాజేశం గౌడ్ గారి ఫోటో కూడా అక్కడ కనబడతలేదు ఫ్లెక్సీలో.
మెయిన్ స్టేజ్ ఫ్లెక్సీలో. ఇప్పుడే తెలంగాణ జాగృతి వారు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టు కూడా తెలిసింది. అంటే ఉద్యమకారులు ఇక్కడ జగిత్యాల నుండి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో కూడా ఖచ్చితంగా ఆక్షేపిస్తారు. మొదటి నుంచి ఉద్యమకారుడైన హరీష్ రావు గారు డెఫినెట్గా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే హరీష్ రావు గారు లేని సభ ఏనాడు లేదు. కేసీఆర్ జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని విమర్శించినంత ఇంకెవరైనా విమర్శించిండ్రా? అదేవిధంగా తెలంగాణ కూడా అవసరం లేదు, అభివృద్ధి అయితే చాలన్న వ్యక్తి. అందుకోసం తప్పకుండా నాకు అనిపిస్తుంది, నాకున్న సమాచారం హరీష్ రావు గారికి ఇష్టం ఉండదని. దాంతోపాటుగా గతంలో చాలా రోజులు కూడా మనం వింటున్నాం మీ మీడియా ద్వారా వివిధ మార్గాల ద్వారా హరీష్ రావు గారు బీజేపీలోకి పోతారట, కానీ కేసీఆర్ మంచిగా ఉన్న రోజులు ఆగుతారని. పరిస్థితులు మారుతుంటే మరి ఈరోజు ఇంత పెద్ద సభ జరుగుతుంటే వారు ఢిల్లీకి వెళ్తే మరి సమాచారం వస్తుంది వారికి ఇష్టం లేకనే పోతున్నారు, బీజేపీ నాయకులు కలవడానికి పోతున్నారని, కొంతమంది ఎమ్మెల్యేలు వారిని బుజ్జగిస్తున్నారని. అదేవిధంగా కొంతమంది ఉద్యమకారులు గతంలో మంత్రిగా పనిచేసిన వాళ్ళు నాకు కూడా ఒక దగ్గర కలిసి ఒక మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎక్కడ కలిస్తే అక్కడ ఐరన్ లెగ్ ఉన్నట్టే. ఆనాడు టీడీపీలో ఉంటే ఎన్టీ రామారావు దించేసాడు, భాస్కర్ రావు తోటి పోతే అది పోయింది, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు ఓడిపోయిండు, చొక్కారావు గారి ద్వారా వచ్చి చొక్కారావు గారి నామినేషన్కే పోలేదు. ఈ రకంగా ఎక్కడ పోతే అక్కడ వాదే నడవాలని చెప్పి ఒక వితండవాదం, ఒక ఫ్యాక్షన్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఉంటుందని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మరి మీరు కూడా చూసిరు, నేను గౌరవ ముఖ్యమంత్రి తోటి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే నన్ను నరికేస్తా అనడం, ఇంకా నన్ను విమర్శించడం, మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని విమర్శించడం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వీకి అరిచినట్టు మాట్లాడడం, ఇవన్నీ కూడా మీరు చూసిరు. సో కాబట్టి సహజంగా అలాంటి టీఆర్ఎస్ వ్యతిరేకి ఉద్యమ వ్యతిరేకైన జీవన్ రెడ్డి గారిని, కేసీఆర్ గారిని ఉరితీయాలన్న జీవన్ రెడ్డి గారిని, కేటీఆర్ను లోఫర్ అన్న జీవన్ రెడ్డి గారిని, కవితమ్మ బయటకు వస్తే బతుకమ్మ మీద విసికి సీసా పెడతామన్న జీవన్ రెడ్డి గారి బీఆర్ఎస్లో తీసుకుంటే ఉద్యమకారులు కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేస్తారని మాత్రం నేను అనుకోను. అంటే సంజయ్ గారు ఏంటి అక్కడ జగిత్యాల సభ విజయవంతం కాబోతుంది, చాలా భారీ ఎత్తున జరగబోతుంది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఇలాంటి ప్రచారం కాంగ్రెస్ మొదలుపెట్టింది అనే విమర్శలకు మీరు ఏం చెప్తారు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు వాళ్ళు. హరీష్ రావు ఒక్కలే వెళ్ళట్లేదు ఢిల్లీ, హరీష్ రావుతో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వెళ్తున్నారు. ఎల్లుండి కాళేశ్వరం కమిషన్ దానిపైన హైకోర్టు తీర్పు రాబోతుంది. ఆ తీర్పుకు సంబంధించి న్యాయవాదులతో చర్చకనైతే వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఇందులో వాస్తవం ఏం లేదంటారా? మీరు విద్యార్థి దశ నుండి మీరు జగిత్యాలు ఉన్నారు, ఆ గ్రౌండ్ ఎంతదో మీకు తెలుసు. ఆ చుట్టూ మొత్తం కూడా ఆక్రమణ చేయించిన జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకప్పుడు మనం చదువుకున్నప్పుడు చాలా పెద్దగా ఉండేది. అందులో హార్డ్లీ 10 నుంచి 12,000 ఎక్కడ స్టాంపేడ్ అవుతుందో అని చెప్పి నేను కూడా చెప్తే నిన్న అర్ధాంతరంగా కొన్ని గోడలు తీసేసారు. సో అటువంటి సభ, చిన్న సభాస్థలి డిస్టర్బ్ చేయాల్సినంత అవసరం రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ శ్రేణులకు ఉంటుందని నేను అనుకోవట్లేదు. సో అదేవిధంగా మేడిగడ్డ సభ గురించి నాకున్న సమాచారం నేను అధికారులు అడిగినా వారి మినిట్స్లో ఎప్పుడో రాసింది ఈ మేడిగడ్డ రివ్యూ అని. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది, ఇట్ హ్యాస్ టు బి రివ్యూడ్, తప్పకుండా రెనోవేషన్ చేయాల్సిందే, దాని మీద రివ్యూ మీటింగ్ ఉంది. అదే సందర్భంలో సభ ఏర్పాటు చేస్తుంటాం, చాలాసార్లు చూస్తుంటాం, 2 సభలు కూడా జరుగుతుంటాయి. రైట్, జరగచ్చు. అయితే ఇక్కడ నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే జీవన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డిని, సంజయ్ అంటే మీరు లోకల్, ఆయనకు ప్రత్యర్థి మీరే కాబట్టి మీరు టార్గెట్ అయ్యారు. అంతేకాదు రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పోవాలి, లేకుంటే రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అని నినాదం ఎత్తుకున్నారు ఆయన. అంటే జీవన్ రెడ్డి అక్కడ చేరుతున్నాడు కాబట్టి దానికి పోటీగా రేవంత్ రెడ్డి సభ పెట్టారు అనేది చర్చ అయితే ఉంది. ఎందుకుందంటే మీరు 17వ తేదీ వేయాలి రైతు బంధు నిధులు, ఈరోజు 20వ తేదీ, ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. అంటే 3 రోజుల గ్యాప్తో. తర్వాత కేసీఆర్ సభ డిసైడ్ అయిన తర్వాతే రేవంత్ రెడ్డి ఇక్కడ సభను అనౌన్స్ చేశారు, అక్కడ సభ ఉంటుందని చెప్పారు. అంటే దానికి పోటీ సభ. కేటీఆర్ కూడా మీరు వినే ఉంటారు, మొన్న జగిత్యాల కేటీఆర్ వచ్చినప్పుడు చెప్పిన మాట, ఆ మీడియా స్పేస్ అనేది కొంత షేర్ చేసుకోవాలి కేసీఆర్తో పాటు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారనే కామెంట్కి ఏం చెప్తారు? ఫస్ట్ ఒకటి, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలనే నినాదం ఏదైతే జీవన్ రెడ్డి గారు ఇచ్చారో
ఇచ్చే కంటే ముందు వారు చెప్పారు, నేను చంద్రబాబుతో కొట్లాడినా, కేసీఆర్తో కొట్లాడినా, నువ్వెంత రేవంత్ రెడ్డి అన్నారు. వారు చంద్రబాబుతో కొట్లాడి తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి చొక్కారావు గారి నేతృత్వంలో కాంగ్రెస్లో ఏరినా అని ఒక 2 నెలల క్రితం జగిత్యాల చెప్పారు. ఆ చంద్రబాబుతో కొట్లాడితే చంద్రబాబు గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయింది. అదేవిధంగా కేసీఆర్ తోటి పోరాడింది మనందరికీ తెలుసు, వారు 2 సార్లు ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో కొట్లాడుతూ అంటున్నారు కాబట్టి వచ్చేసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయంగా భావిస్తుంది. అదొకటి. రెండవది, ఈ సభ గురించి, స్పేస్ గురించి ఒకేసారి ఉంటే ఆ ఇబ్బంది కేసీఆర్ గారికి ఎంత అవుతుందో ముఖ్యమంత్రి గారికి కూడా అంతే కదండి. ముఖ్యమంత్రి గారి మాట్లాడేది కూడా పూర్తి స్థాయిలో ప్రజలు రేవంత్ రెడ్డి గారు కూడా కోరుకుంటారు కదా. వారు ముందు ఫిక్స్ చేసినామని చెప్పి నాకు కొంత సమాచారం ఉంది అధికారులతో. అంటే రేవంత్ రెడ్డికి పోటీగా కేసీఆర్ సభ పెట్టారంటారా? అయితే నేను అలా ఏం అనుకోవట్లేదు, యాదృచ్ఛికంగా జరుగుతుంది. రైట్, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. ఏం జరిగింది అసలు? ఈ సభ ఉద్దేశం ఏంటి? వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? హరీష్ రావు ఏంటి, చాలా అంతరంగికుడు, ఆ పార్టీ కీలక నేత ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రవీంద్రరావు గారు, ఏంటి కొద్దిసేపటి నుంచి చూస్తూనే ఉన్నారు మీరు, హరీష్ రావు గారు ఢిల్లీ వెళ్తున్నారని, ఆయనకు జీవన్ రెడ్డి చేరిక ఇష్టం లేదని. హరీష్ రావు ఒక్కరికే కాదు, తెలంగాణ ఉద్యమకారులకు, మీరు కూడా ఉద్యమకారుడే అనుకోండి, మొదటి నుంచి ఉన్నారు ఉద్యమంలో, మీలాంటి వాళ్ళకి ఇష్టం లేదు జీవన్ రెడ్డి చేరిక. ఆయన కేసీఆర్పై 2 సార్లు పోటీ చేశాడు, కేసీఆర్ను విమర్శించాడు, ఇలాంటివి చాలా ఉంది. ఆయన తెలంగాణ ద్రోహి అని మీరు కూడా చాలాసార్లు గతంలో కామెంట్ చేశారు. అలాంటి వ్యక్తిని చేర్చుకోవడం ఇష్టం లేకనే హరీష్ రావు దీనికి దూరంగా ఉన్నారు అనే ప్రచారానికి నేరుగా విమర్శలే సంజయ్ కుమార్ గారు చేస్తున్నారు, చామల కిరణ్ రెడ్డి గారు ఆల్రెడీ చేశారు. దీనికి ఏం చెప్తారు? కళ్యాణ్ గారు, ఇంతకుముందు డాక్టర్ గారు మాట్లాడింది నేను విన్నా. ఈయన ఏ పార్టీ కళ్యాణ్ గారు? ప్రజలు ఏమనుకుంటారు? ఇది సిగ్గుపోయే ముచ్చట, అవమానకరమైన ముచ్చట అని చదువుకున్న డాక్టరు వెలమ బిడ్డ, సిగ్గు, లజ్జ, మానం, మర్యాద. రవీంద్రరావు గారు, ఇక్కడ టాపిక్ అది కాదు. మనం ఈ విషయం చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఎవరేం చేశారు, ఏం జరిగింది, అదంతా మాట్లాడాం. నేను అంటున్న పాయింట్ ఒకటే, హరీష్ రావు గారి విషయంలో జరుగుతున్న ప్రచారం, జరుగుతున్న చర్చపై మీరు రియాక్ట్ కండి. ఆయన ఏ పార్టీ? ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు, కాంగ్రెస్ లో అనుబంధంగా ఉన్నారు, కాంగ్రెస్ తో కలిసి ఉన్నారు. చాలా సార్లు జరిగింది చర్చ, అది కాదు ఇక్కడ. స్పీకర్ దగ్గర ఏమని చెప్పిండు, ఏం తీర్పు పొందిండు? చర్చ మీరు హరీష్ రావు గారి గురించి చెప్పు అని అడుగుతున్నాను. చెప్తారా చెప్పరా ఈరోజు చర్చ? అది ఇట్లాంటి దిగజారుడు మనుషులకు మీకు కౌంటర్ జవాబు ఇవ్వాలా? దిగజారిన మనుషులు కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు చెప్పండి పోనీ. కాంగ్రెస్ నేతలకి నేను చెప్తా విమర్శ, నేను చెప్తా. హరీష్ రావు గారు ఎన్నిసార్లు అగ్ని పరీక్షకు గురి కావాలండి? ఎన్నిసార్లు ఆయన శీల పరీక్ష చేసుకోవాలి? కళ్యాణ్ గారు, ఎన్నిసార్లు ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి? ఎన్నిసార్లు ఆయన నిబద్ధతని ప్రూవ్ చేసుకున్నాడు? ఎక్కడైనా ఇసుమంతా చర్చకు నిలిచిందా? చరిత్రలో నిలబడిందా? ఎన్నిసార్లు చేస్తారండి? అంటే మీ కీలకంగా మీకు మీ ముడి కింద చక్రాలు కదిలేటప్పుడు ఇట్లాంటి చర్చలను తీసుకొస్తారా? హరీష్ రావు గారు నిన్న మధ్యాహ్నం నాగార్జున సాగర్ లో అటెండ్ అయ్యారు, రాత్రి పువ్వాడ అజయ్ గారు పెట్టిన ఖమ్మం జిల్లాలో అటెండ్ అయ్యారు. ఎల్లుండి సుప్రీంకోర్టులో వచ్చే జడ్జిమెంట్ కి కాను దానికి సంబంధించి లాయర్లతో ఆగమేఘాల మీద పోయారు. ఈడ మీ అందరం ఉన్నాం కదండి, ఈడ మీ అందరం ఉన్నాం కదా. కేసీఆర్ గారు వస్తా అంటే హరీష్ రావు గారిది మీటింగ్లు ఏం పనండి? పార్టీ అన్నాక 4 రకాల పనులు ఉంటుందా? బాధ్యతతో పంచుకోరా? ఏం పని మీద హరీష్ రావు గారు ఉండో వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది కదా, పోయి చూసుకోమనండి, చెక్ చేసుకోమనండి. హరీష్ రావు గారు ఇంపార్టెంట్ టాస్క్ లో పోయిందా లేకపోతే తప్పించుకొని పోయిందా మాట్లాడడానికి కూడా అర్థం పర్థం ఉండాలి. తర్వాత ఈ సభ చిన్నది, ఈ గ్రౌండ్ చిన్నది. జగిత్యాల చుట్టూ 4 రోడ్ల మీద వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టి లెక్క రాసి అనౌన్స్ చేయమనండి. ఎన్ని వేల మంది కట్టలు తెంచుకొని జగిత్యాల పట్టణానికి వస్తుందనేది. గ్రౌండ్ చిన్నదా పెద్దదా కాదు. ఎన్ని కూడళ్లల్లా ఎల్ఈడి టీవీలు చూస్తున్నారు, ఎన్ని సెంటర్లల్లా జగిత్యాల మొత్తం కూడా కిక్కిర్చిపోయిందా లేదా? ఇసుకేస్తే రాలనంత ప్రజలు జగిత్యాల పట్టణంలో రా, గ్రామాలలో నుంచి ఎంతమంది బయలుదేరిండ్రు అనేది లెక్క చెప్పమనండి. నీతి నిజాయితీ ఉంటే. రవీంద్రరావు గారు, మీరు కూడా అక్కడ ధర్మపురి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇప్పుడు ఉన్నట్టున్నారు ఈ సభ కోసం.
ఏంటి ఈ సభ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం పిలిపియాలనుకుంటున్నారు? జగిత్యాల జైత్రయాత్ర అంటున్నారు, ఏదో ఎలక్షన్ రేపో మాపో అన్నట్టు రియాక్షన్స్ వస్తున్నాయి బీఆర్ఎస్ నేతల నుంచి. జీవన్ రెడ్డి చేరికతో ఇక అధికారం మాదే అనే రకంగా మైండ్ సెట్ కూడా కొంత కనిపిస్తుంది. ఏంటి మీ అల్టిమేట్ గోల్ ఏంటి సభ ద్వారా? హామీల వైఫల్యం, ప్రజల్లో వస్తున్న ఆగ్రహం, ఆవేశం, అసహనం. తర్వాత మేడిగడ్డని 2.5 ఏళ్ల నుంచి రిపేర్ చేసే అవకాశం వచ్చినా చెయ్యకుండా ఇవాళ కేసీఆర్ గారు ఇక్కడ పెడుతుంటే ఈ ప్రజల ఆగ్రహవేశాలు, ఈ ప్రజల యొక్క స్పందన బయటకు వస్తున్న సందర్భంలో మేడిగడ్డను సందర్శించే నైతికత రేవంత్ రెడ్డికి ఎక్కడిది అని. ఇవాళ మంచినీటి కోత ఉంది, పొలాలు వ్యవసాయం ఎండిపోతుంది, భూగర్భ జలాలు అడగంటిపోయినాయి. ప్రాణహిత ద్వారా వచ్చే ఏకైక సోర్సు మేడిగడ్డ. కష్టకాలంలో మేడిగడ్డ నుంచి తుందిళ్ళకు గాని, అన్నారం గాని, ఎల్లంపల్లి గాని పంపింగ్ చేసి అప్పర్ మేనరు, మిడ్ మేనరు, లోయర్ మేనరు, మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, కొండపోచమ్మలకు నీళ్లు పంపించాల్సిన కీలకమైన మేడిగడ్డది చిన్న రిపేరు చేయకుండా రాజకీయం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇవాళ పోటీ సభగా మేడిగడ్డలు పెట్టడం అనేది అనైతికంగా ఇవాళ ప్రజల దగ్గరికి రేవంత్ రెడ్డి వస్తున్నాడు. అందుకనే ప్రజలు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా ఖచ్చితంగా ఉంది. అందుకనే ఈ రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో పోవాలి, కేసీఆర్ గారు రావాలి, ప్రజాక్షేత్రంలో కేసీఆర్ గారు ఉన్నారు, ఈ ప్రభుత్వానికి నైతికత లేదని ప్రజలు గొంతెత్తి స్పందించే వేదిక ఈ యొక్క జగత్యాల. మేమేం మీకు రిక్వెస్ట్ చేస్తాం ఎన్టీవీ ద్వారా, కళ్యాణ్ గారు ఆడబెట్టండి. ఆ ప్రజలు ఎవరు? అన్ని మహిళా సంఘాలు, ఏ సంఘాల నుంచి పిలిపిస్తున్నారు? నేను 4 రోజుల నుంచి ఇక్కడ ఉన్నా. ఇక్కడ బైపాస్ రోడ్డు గండి పెట్టారు, బ్రిడ్జి కొట్టేసి దారి క్లోజ్ చేయడం, ఊర్లోకి రాకుండా. తర్వాత నా ధర్మపురి కాన్ఫరెన్స్ లో ప్రైవేట్ స్కూళ్ళను బెదిరిస్తుడు, బస్సులు ఇవ్వద్దని, మా మేడిగడ్డకు పెట్టమని ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులు, ఆటోలు, ఆర్టీఓలను పెట్టి బెదిరించడం, పోలీసు వాళ్ళని బెదిరించడం. ఈ సభ వైఫల్యం కావాలని. ఆ సభ సక్సెసే కాదంటున్నావు కదా, ఇది లెక్కలోనే కాదనుకుంటున్నావు కదా. ఓ మిస్టర్ సంజయ్, ఈ రోడ్డు గండెందుకు పెట్టినావు? సిగ్గనిపిస్తాలే, ఎందుకు బెదిరిస్తున్నావు? ఆ సభ చిన్న సభనే కదా, ఇన్ని అవరోధాలు ఎందుకు? ఈ చిన్న సభనే కదా, మేడిగడ్డలో పోటీ సభ ఎందుకు? ఇది కదా నీ పీఠాలు కదులుతున్నాయని సంకేతం. రైట్ రవీంద్రరావు గారు, చూద్దాం. ఈవినింగ్ సభలు ఉన్నాయి కాబట్టి 2 సభలని కంపారిజన్ ఖచ్చితంగా మీడియాలో ఉంటుంది. మేము కూడా పరిశీలిస్తాం ఏ సభకి ఎవరు వచ్చారనేది. థ్యాంక్ యూ రవీంద్రరావు గారు. రైట్ సంజయ్ గారు, విన్నారు కదా రవీంద్రరావు గారు చెప్పినవి చాలా అంశాలు ఉన్నాయి. 2-3 అంశాలు. ప్రధానంగా కేసీఆర్ సభకు అవరోధాలు సృష్టించే పని చేస్తున్నారు మీరు. కేటీఆర్ గారు కూడా అన్నారు, మీరు రోడ్డు వెడల్పు చేస్తున్నారని, ఎక్కడో గండి కొట్టారని చెప్తున్నారు, ఇంకెక్కడో జనం రాకుండా. తర్వాత రెండోది ప్రైవేటు స్కూళ్ళను, బస్సులను ఇవ్వకుండా భయపెడుతున్నారని ఒకటి. ఈ అంశాలతో పాటు మీరు ఏ పార్టీలో ఉన్నారనే చర్చ ఇది ఎప్పటి నుంచో ఉంది. దానికి ఏం చెప్తారు? కళ్యాణ్ గారు, మీరు ఇప్పుడు స్టార్టింగ్లో మొదటిది పెద్దలు రవీంద్రరావు గారు విద్యావంతులు, ఉద్యమకారులు. వారు నా గురించి ఒక వెలుమ బిడ్డై సిగ్గు లేకుండా అన్నారు. నేను ఒకటే మాట్లాడుతున్నా, వారు గొప్పగా ఉద్యమం చేస్తున్న కాలంలో కొండా సురేఖ గారు ఏం మాట మాట్లాడినండి వీళ్ళనే ఉద్దేశించి. ఇంత నోట్లకెళ్ళి చెప్పలేని మాట లాం వచ్చింది. ఇదే కౌశిక్ రెడ్డి తుపాకీ తీసాడు, వారికి టికెట్ ఇచ్చి గెలిపిస్తారు, ఎమ్మెల్సీలు ఇస్తారు, ఎంట తీసుకెళ్తారు. ఇప్పుడు ఈ కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తారు, విప్పులు ఇస్తారు, ఇప్పుడు ఎంట తీసుకొని తిరుగుతారు. మరి ఆ కులం ప్రస్తావన పెద్దగా అవసరం లేదు. జీవన్ రెడ్డి అప్పుడప్పుడు తీస్తాడు కాబట్టి ఈరోజు నేను చెప్పిన ఆ దొర కింద పనిచేయాలని అన్నాడు కాబట్టి నేను కూడా చెప్తా ఉన్నా. మరి కేసీఆర్ గారు దొర కాదా? మరి కేసీఆర్ గారు వృద్ధియాలన్నాడు, అవినీతి పరులు అన్నాడు. అంతకంటే మంచి దొరలు తెలంగాణలో చాలామంది ఉండ్రి. వెంగళరావు గారు ఖమ్మం దాకా నీళ్ళు తీసుకపోయారు. చొక్కారావు గారు నీళ్ళ మంత్రి ఉండ్రి, కాలువలు తవ్వినప్పుడు కాడా మినిస్టర్. ఇవాళ దేవాదులకు వారి పేరు పెట్టిన రాజశేఖర రెడ్డి గారు. ఇరిగేషన్ మంత్రిగా జీవి సుధాకర్ రావు గారు, ఎంఎస్ఆర్ గారు, సిహెచ్ రాజేశ్వరరావు గారు, పురుషోత్తమరావు గారు అదే వరంగల్ గడ్డ నుండి. ఎవరికైనా అవినీతి పేరు వచ్చిందా అండి? ఇవాళ మాట్లాడుతున్నారు.
ఎస్ ఇక నన్ను అడుగుతున్నారు నీది ఏ పార్టీ అని. 100% చెప్తున్నా, నేను కాంగ్రెస్ కుటుంబంలో పుట్టిన చోక్కారావు గారికి అత్యంత ద్రోహం చేసిన వ్యక్తి జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారే చెప్పారు నేను చోక్కారావు గారి నేతృత్వంలో కాంగ్రెస్లో చేరిన 2 నెలల కింద చెప్పారు. అదే చోక్కారావు గారు టికెట్ ఇప్పించిన తర్వాత ఓడిపోయింది 85లో. 89లో గెలిచినో లేదో మంత్రి పదవి రాలేదని నానా యాగి చేసినారు. 96లో 94లో ఓడిపోయారు జీవన్ రెడ్డి గారు. ఒకేసారి గెలిచి 96లో చొక్కారావు గారికి టికెట్ ఇవ్వద్దని ఢిల్లీకి పోయి నామినేషన్ నాడు కూడా రాలేదు. అలాంటి వ్యక్తి. నేను అదే కులంలో పుట్టినా, నాకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది. అవసరం వచ్చింది నాకు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఏది చెప్తా ఉన్నా, నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, అభివృద్ధి కోసం పోయినా, వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్కే పనిచేస్తా. కొన్నిసార్లు అనొచ్చు అట్లా ఏది ఉంటే రిజైన్ చేయమని. నేను పోయింది ప్రభుత్వంతో కలిసి పనిచేసి అభివృద్ధి చేయడం కాబట్టి నేను రాజీనామా చేస్తలేను. లేకుంటే నాకు ఈ ఎమ్మెల్యే పదవి పెద్ద విషయం కాదు. పోయిన ఎలక్షన్లో మీ ఛానల్లో సంజయ్ కుమార్కు టికెట్ రాదు అంటే రాకున్నా పర్వాలేదు, దీనివల్ల నేనేం లబ్ధి పొందలేదన్నా. రవీంద్రరావు గారి కుటుంబంలో కూడా డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు ఎంత సంతోషంగా బతుకుతున్నారో తెలుసు. ఒక డాక్టర్గా నేను అంతకంటే సంతోషంగా బతికాను. ఇప్పుడే నాకు ఈ రకమైన ఒకటి మాత్రం చివరిగా ముగించే ముందు చెప్తా ఉన్నా, ఇదే గడ్డలో ఎక్కడైతే జైత్రయాత్ర జరిగిందో ఆ జైత్రయాత్రలో పాల్గొన్న రాజేందర్రావు గారి సతీమణి తులం ఉమక్క మన జడ్పీ చైర్మన్గా ఉండ్రి, రాజేశం గౌడ్ గారు ఆ రోజు క్రియాశీలకంగా ఉండేవారు. ఆ ఇద్దరు ఫోటోలు ఎందుకు లేవండి వాళ్ళ స్టేజ్ మీద? నేను అడుగుతున్న బీసీ నాయకులై అత్యంత ముఖ్య నాయకులు కాదా వాళ్ళు? పార్టీలో పనిచేసిన ఎంత సీనియర్ నాయకులు, మరి ఫోటోలు ఎందుకు తీసేసారు? ఉద్యమకారులు ఆవేదన లేదంటారా? ఇదే ఇంతే, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. సంజయ్ గారు ఇక్కడ ఒక పాయింట్, జీవన్ రెడ్డి గారిని ఓడించినా, జీవన్ రెడ్డి గారిపై ఓడిపోయినా, మీరు చెప్పిన పేరు రాజేశం గౌడ్ గారు కానీ, ఎల్రమ్న గారు కానీ, ఇప్పుడు జీవన్ రెడ్డి గారు, మీరు ఒక్కరు పక్కన ఉన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డిని ఓడించిన రాజేశం గౌడ్ రమణ, జీవన్ రెడ్డి ఓడించిన రాజేశం గౌడ్ రమణ, ముగ్గురు ఒకటయ్యారు. ఇప్పుడు ఆ ముగ్గురిని ఎదుర్కోవడానికి మీరు రెడీ అవుతున్నారా? రెడీ అయ్యారా? రాజకీయాలకు నేను పడ్డాల్లో వచ్చినప్పుడు మీకు జగిత్యాల పరిస్థితి ప్రతి రిపోర్టర్కి తెలుసు. ఒక కౌన్సిలర్ అభ్యర్థులు లేరు, ఎంపీటీసీ అభ్యర్థులు లేరు, వెతికి తీసుకున్నారు. నేను కూడా కష్టమనే చెప్పి రంగంలోకి దిగిన. చిన్నప్పటికెళ్ళి రాజకీయాలు చూసాం. బద్దమెల్లారెడ్డి గారి మీద పోటీ పడ్డది మా చిన్నతాత, ఫస్ట్ కాంగ్రెస్ ఎంపీ. ఆనాడే భయపడలేదు. సమాజంలో అందరితో కలిసి ఉండేవాళ్ళం. ఏ నక్సలైట్లు మమ్మల్ని ఏనాడు ఒక మాట అనలేదు. మరి ఈ ముప్పాల లక్ష్మణరావు గారు కావచ్చు, ఇంకా అందరు కూడా ఈ ప్రాంత పెద్ద పెద్ద విప్లవ నాయకులే. వారు ఎవరు కూడా మా మీద ఎలాంటి ఆరోపణలు కానీ మాకు ఇబ్బందులు కలగలేదు. అలా ప్రజల లోపల ఉన్నాం. పెద్ద కుటుంబంలో కలిసి పుట్టినా, మా నాన్న పెద్ద న్యాయవాది అయినా, మా కుటుంబంలో చాలా వాళ్ళు పెద్ద పెద్ద కాన్వెంట్లో చదివినా, నా భార్య చొక్కారావు గారు మనవరాలై సెంట్ ఆన్స్‌లో చదివినా, నేను సర్కార్ వల్ల చదివచ్చినా, జగిత్యాలలో ఉన్న ప్రతి కులం వాళ్ళతో నాకు సంబంధం ఉన్నది, ప్రతి మతం వాళ్ళతో సంబంధం ఉన్నది. అందుకే ప్రజలు, నేను ఓడించిన ప్రజలు జీవన్ రెడ్డి గారి కంటే ప్రతి బూత్లో ప్రతి గ్రామంలో నాకు ఎక్కువ ఓట్లేసి గెలిపించారు. ఆ విధంగా అంత ఈజీగా సాధ్యం కాదు. డెఫినెట్లీ జీవన్ రెడ్డి గారు ఏ సీనియర్ లీడర్, సీజన్డ్ పాలిటీషియన్, ఇంటెలిజెంట్ పాలిటీషియన్, అంత తెలివిగలవాడే. వారు కూడా మంత్రి పదవి అవకాశం వచ్చినప్పుడు కొన్ని పనులు చేసినారు. అలాంటి వారి మీద అంత గొప్పగా నన్ను గెలిపించినంటే ప్రతికూల పరిస్థితుల్లో మొన్న కూడా జగిత్యాల్లో 89 పోలీస్ స్టేషన్లో నాకు మెజార్టీ వచ్చింది. పెద్దలు రవీంద్రరావు గారు ఆలోచించాలి. ఇంతకుముందు అన్నారు సిగ్గు లేదా అని. ఇక్కడున్న నా ప్రత్యేక పరిస్థితిలో నాకు ఎన్ని ఇబ్బందులు అయినాయో మీకు తెలియజేస్తా ఉన్నా. నా మిత్రులు మన టీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్ రావు ఇక్కడ ఉన్నాడా? రా, ఇక్కడ కెమెరా ముందుకు రా, ఇక్కడ నా వెనకాల ఉండు. ఇగో ఇదే ప్రశాంత్ రావు నా వెనకాల ఉన్నాడు. ప్రస్తుత కౌన్సిలర్, కూర్చోబాబు కెమెరాలో కనవాడు. ప్రస్తుత కౌన్సిలర్ జుంబర్తి రాజ్కుమార్ దా. వారు అప్పుడు మాజీ కౌన్సిలర్, అప్పుడు కౌన్సిలరు, ఇప్పుడు వారి సతీమణి కౌన్సిలర్. చైర్లు వేసుకొని కూర్చుంటారు అక్కడ గ్రౌండ్ దగ్గర. దానికి పింక్ కలర్ వేయించుకున్నారు. కూర్చుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 2 బెంచీలు తీసి ఫస్ట్ దానికి పెండ పూసిరు. మేము కొట్లాడినాం. మళ్ళీ బెంచీలు తీసి మున్సిపల్ ట్రాక్టర్లు వాడేసి బయట పారేసారు. ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఈ రకంగా బీఆర్ఎస్ నాయకులు ఎంతో ఇబ్బంది పడతోటే ఇగో ఆనాటి మాజీ కౌన్సిలర్, ఇప్పుడు వారి భార్య సతీమణి
ఇగో ప్రశాంత్ రావు గారు ఇప్పుడు కౌన్సిలర్ గెలిచిండు చేతి గుర్తు నుంచి ప్యూర్ అంటే ఏంటి సంజయ్ గారు అంటే ఏం చెప్తారు? జీవన్ రెడ్డి పెట్టిన టార్చర్, జీవన్ రెడ్డి టార్గెట్ చేయడం వల్ల మీరు పార్టీ మారారా? అలాంటి ఇబ్బందులలో జీవన్ రెడ్డిని తట్టుకోలేక పార్టీ తప్పకుండా మారారా? చర్యలు తీసుకున్నాం. అది ఒక నో తట్టుకోలేక కాదు, ఒక ముందుగాల డెవలప్మెంట్, రెండవది ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకునికి ఎవరైనా కావచ్చు. రవీంద్రరావు గారు ఉద్యమాలలో పనిచేసినారు, వారి కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అటువంటి సందర్భంలో ఇవాళ నేను నా కార్యకర్తలు నాయకులు కాపాడుకోవడానికి కూడా కొంత నిర్ణయం తీసుకున్నాను. మేజర్ థింగ్ జగిత్యాల అభివృద్ధి. థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి జగిత్యాల జగడం అనేది రకరకాలుగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు హరీష్ రావు సెంట్రిక్గా చాలా విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లోనే జగిత్యాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అటు కాళేశ్వరంకి ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు రాబోతున్నారు. ఇద్దరు భారీ బహిరంగ సభలకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆ సభల్లో వారేం మాట్లాడతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా ఉంది. ఎందుకంటే దాదాపు గత ఏడాది ఏప్రిల్ 27న వరంగల్లో జరిగిన రజతోత్సవ సభలో, బహిరంగ సభలో చివరిసారి కేసీఆర్ మాట్లాడారు. ఆ తర్వాత ఒక పత్రికా సమావేశం పెట్టి తోలు తీస్తా అంటూ చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఆయన ఏం మాట్లాడబోతున్నారు జగిత్యాల వేదికగా జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా అనేది హాట్ టాపిక్గా మారింది. దానికంటే ముందే రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆయన కాళేశ్వరంపై ఏ రకంగా రియాక్ట్ అవుతారు, కేసీఆర్కి ఎలాంటి సవాల్ విసురుతారు రేవంత్ రెడ్డి అన్నది కూడా హాట్ టాపిక్గా ఉంది. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నడూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు తీసుకొని ఆయన ప్రసంగంలో ఎన్నడూ ఆయన పేరు ప్రస్తావించలేదు. రేవంత్ రెడ్డిని ఎన్నడూ కేసీఆర్ టార్గెట్ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రతి సభలో గత ప్రభుత్వాన్ని ఖచ్చితంగా చేయాల్సిందే, గత ప్రభుత్వాన్ని కేసీఆర్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ రోజైనా కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఏమైనా అంటారా, రేవంత్ రెడ్డి పాలనపై ఏమైనా విమర్శలు చేస్తారా, రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావిస్తారా అనేది మనం వేచి చూడాలి. ఇది హాట్ టాపిక్ ఈరోజు. మరి కొద్దిసేపట్లో దీనికి అన్నిటికీ, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం అటు రేవంత్ రెడ్డి, ఇటు కేసీఆర్ ఇద్దరు ఇవ్వబోతున్నారు. ఇది